హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఎవరైతే టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ టాపిక్ ఎన్ఈపి 2020 నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి ఈ విద్యా విధానం సంబంధించి ముఖ్యమైన తేదీలు కానీ ఇందులో కమిటీలో ఉన్న సభ్యులు కానీ ఈ కాన్సెప్ట్ మొత్తం సింపుల్గా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి, అలానైనా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 220 పైగా టాపిక్స్తో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్కైనా టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుందండి. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వాళ్ళంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020. దీనికంటే ముందు 2 జాతీయ విద్యా విధానాలు రూపొందించి అమలుపరచడం జరిగింది. ఆ 2 జాతీయ విద్యా విధానాలు, ఒకటి 1968 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం. 68, 86. 68ని రివర్స్ రాస్తే 86 అవుతుంది. ఈ 2 జాతీయ విద్యా విధానాలు ఇంతకు ముందే రూపొందించి అమలుపరచడం జరిగింది. ఇది ప్రస్తుతం ఎన్ఈపి 2020 3వ జాతీయ విద్యా విధానం. ఈ 68 జాతీయ విద్యా విధానం మొదటి జాతీయ విద్యా విధానం ఇందిరాగాంధీ సూచన మేరకు ప్రకటించబడింది. కొఠారి కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత తొలి జాతీయ విద్యా విధానం 1968లో శ్రీమతి ఇందిరాగాంధీ సూచన మేరకు ప్రకటించబడింది. నెక్స్ట్ 68 రివర్స్లో రాస్తే 86. ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలనే ఆశయంతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సూచనల మేరకు 2వ జాతీయ విద్యా విధానం 1986 ప్రకటించబడింది. ప్రస్తుతం ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానం 3వ జాతీయ విద్యా విధానం, 3వ విద్యా విధానం. ప్రస్తుతం 1986 తర్వాత 34 సంవత్సరాల తర్వాత 2020లో 3వ జాతీయ విద్యా విధానం 34 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 రూపొందించడం జరిగింది. సెకండ్ జాతీయ విద్యా విధానం 86 తర్వాత మళ్ళీ 34 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం 3వ జాతీయ విద్యా విధానం నరేంద్ర మోడీ నాయకత్వంలో రూపొందించబడింది. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, మీకు చాలా ఇంపార్టెంట్. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్. నివేదిక సమర్పించిన తేదీలు ఇంపార్టెంట్. ఈ తేదీలు కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, చూడండి. కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శిగా పనిచేసిన టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ద కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిఈఎన్ఈపి కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీని నియమించాడు. ఎవరు? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. దీనికి సంబంధించిన నివేదిక, సిఈఎన్ఈపికి సంబంధించిన నివేదిక తగు సూచనలతో నివేదికను ఏ రోజున సమర్పించారు? 28/5/2016, 28 May 2016. ఈ డేట్ ఇంపార్టెంట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఎన్ఈపి అనే ఎన్ఈపిని తీసుకోండి. ఎన్ఈపి ఎన్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 14. ఈ అంటే 5, ABCDE. ఈ అంటే 5, పి అంటే 16. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ అంటే 5, నెక్స్ట్ ఈ. ఇది మనకు డేట్. ఎన్ అంటే డేట్. 14 × 2 28 డేట్. ఎన్ అంటే 14 కాబట్టి 14 × 2 28. ఈ అంటే ఈకి 5 కాబట్టి 5, 28 5. ఓకే, నెక్స్ట్ పి అంటే ఆల్ఫాబెట్లో 16 కాబట్టి 16 ఇయర్. డేట్, మంత్, ఇయర్ ఇలానే రాస్తాం కదా మనం. డేట్, మంత్, ఇయరే రాస్తాం ఎప్పుడైనా కానీ. కాబట్టి ఈ డేట్, ఎన్ అంటే డేట్, ఈ అంటే మంత్, పి అంటే ఇయర్. ఈ లాస్ట్ 3 మనం రాస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎన్ అంటే 14 కాబట్టి 14 మల్టిప్లై 14 × 2 రాసేసి ఇక్కడ 2 రాయాలి. 14 × 2 రాసి ఇక్కడ 28 రాయాలి. ఈ అంటే ఈకి 5 కాబట్టి 5 రాయాలి మంత్. పి అంటే 16. ఓకేనా? దీని ప్రకారం మనం డేట్ కూడా ఇందులోనే ఉంది, ఎన్ఈపిలోనే ఉంది డేట్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇది 3వ జాతీయ విద్యా విధానం అని చెప్పాను కదా. 3వ జాతీయ విద్యావిధానం ప్రస్తుతం. ఈ 3 అనే నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 నెంబర్ తోటి ఇలాంటి డేట్స్ అనేవి చాలా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ఇక్కడ చూడండి, సిఈఎన్ఈపి తన నివేదికను ఇంతకుముందు చెప్పాను కదా 28/5/2016 సమర్పించింది.
ఎన్ఈపి. ఓకేనా. నెక్స్ట్ డేట్ ఇంపార్టెంట్. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 7+1 సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరి అధ్యక్షతన? కస్తూరి రంగన్ అధ్యక్షతన, కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 7+1 సభ్యులతో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఏ రోజు ఏర్పాటు చేసింది ముసాయిదా కమిటీ? 26/6/2017 ఏర్పాటు చేసింది. ఇవన్నీ డేట్లన్నీ మే అండ్ జూన్లోనే వస్తాయి. మే జూన్ చూడండి, ఇక్కడ మే, ఇప్పుడు జూన్. నెక్స్ట్ 28/5/2016 ఇంతకుముందు దీనికి సంబంధించి చెప్పాను, ఎన్ఈపికి సంబంధించి లింక్ చేసుకుంటూ చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ 26/6/2017. ఓకేనా. ఇక్కడ 5 తర్వాత +1 6th month, 16 తర్వాత నెక్స్ట్ ఇయర్ +1 17th 17, 28 ఇక్కడ 2 +1 యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ ఈక్వల్ కావాలంటే ఆ 2 యాడ్ చేసిన డేట్లను, ఆ 2 యాడ్ చేసిన డిజిట్స్ని తీసేయాలి. డేట్ నుంచి తీసేస్తే 26 వస్తుంది. చూడండి, మంత్ +1 యాడ్ చేసాం, ఇయర్ కూడా +1 యాడ్ చేసాం, 2 యాడ్ చేసాం కాబట్టి డేట్ నుంచి 2 తీసేయండి. 28 నుంచి 2 తీసేస్తే 26/6/2017 ఈక్వల్ అయిపోయింది. ఈ డేట్కి సంబంధించి డిజిట్స్ అనేవి ఈక్వల్ అయిపోయాయి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 డేట్లు ఇంపార్టెంట్. ఈ 2 డేట్లు వస్తే నెక్స్ట్ వచ్చే ఈ 2 డేట్లనే దానికి లింకప్గా ఉంటుంది. +3 యాడ్ చేస్తే ఈ 2 డేట్లు అనేవి వస్తాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి, 31/5/2019, 31 మే 2019, మే జూన్లోనే ఉంటాయని చెప్పాను కాబట్టి 31/5/2019 కస్తూరి రంగన్ కమిటీ, ఈ కమిటీ కస్తూరి రంగన్ సంబంధించిన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కమిటీ 484 పేజీలతో కూడిన తన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ నిశాంక్ పోబ్రియాల్కు సమర్పించింది. తన నివేదికను సమర్పించింది. కస్తూరి రంగన్ ముసాయిదా కమిటీకి సంబంధించిన నివేదికను ఎప్పుడు సమర్పించారు? 31/5/2019. ఇక్కడ ట్రిక్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇవి 2 డేట్లు ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ఈపికి సంబంధించి, సిఈ ఎన్ఈపికి సంబంధించి ఇవి లింక్ చేశాను. ఈ అంటే 5, పి అంటే 16, ఎన్ అంటే 14/2 అని. నెక్స్ట్ ఇది కూడా, నెక్స్ట్ ఇక్కడ +1 యాడ్ చేసాం, ఇది కూడా +1 యాడ్ చేసాం, 2 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ డేట్ నుంచి 2 తీసేయాలి కాబట్టి ఇక్కడ 26 వచ్చిందని ఇది యాడ్ చేసాం. ఈ 2 డేట్లతో లింకప్ అయి ఉంటాయి ఇవి 2. దీనికి +3 యాడ్ చేస్తే, 3 ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఇది 3వ జాతీయ విద్యా విధానం కాబట్టి అని గుర్తుపెట్టుకోండి. 3వ జాతీయ విద్యా విధానం +3 యాడ్ చేస్తే ఈ డేట్ వస్తుంది. తన నివేదికకు సమర్పించిన తేదీ, కస్తూరి రంగన్ నివేదికను సమర్పించిన తేదీ 31/5/2019. జాగ్రత్తగా చూడండి. +3 మంత్లకు యాడ్ చేయొద్దు ఇంకా, ఎందుకంటే మే జూన్లోనే వస్తున్నాయి మంత్లు కాబట్టి వీటికి సంబంధించి మే జూన్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా మే జూన్ మంత్లే వస్తాయి. మే అనేది మంత్. ఇక్కడ డేట్లకు మాత్రం, డేట్ అండ్ ఇయర్కి మాత్రం +3 యాడ్ చేయండి. ఇక్కడ 28 +3 యాడ్ చేయండి 31, ఇయర్ కూడా +3 యాడ్ చేయండి 19. అదే తేదీ కదా నివేదికను సమర్పించింది, 28/5/2016. +3 యాడ్ చేయండి. ఒక మంతులు తప్ప డేట్లకి ఇయర్లకి యాడ్ చేయండి. 28 +3 31, 16 +3 19. ఈ తేదీన తన నివేదికను సమర్పించారు. నెక్స్ట్ 29/6/2020 కేంద్ర మంత్రిమండలి ఎన్ఈపి 2020ని ఆమోదించింది. ఈ ఎన్ఈపి 2020ని ఆమోదించిన తేదీ ఎప్పుడంటే 29 జూన్ 2020. ఇది ఈ డేట్కి లింకప్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ డేట్కి లింకప్ అయి ఉంటుంది. సెకండ్ డేట్ చెప్పాను కదా, దీని నుంచి +1 యాడ్ చేసి -2 డేట్ని తీసేయమని. ఇక్కడ దీని నుంచి ఇది లింకప్ అయి ఉంటుంది. వీటికి కూడా సేమ్ +3, డేట్కి +3 యాడ్ చేయండి 29, ఇయర్ కూడా +3 యాడ్ చేయండి 20, 17 నుంచి 20. అర్థమైంది కదా. ఇవి 2 డేట్లు ఇంపార్టెంట్. ఫస్ట్ 2 డేట్లు అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా 2 డేట్లు అనేవి వీటికి లింకప్ అయి ఉంటుంది. ఓన్లీ +3 యాడ్ చేస్తే అయిపోతుంది. డేట్కి +3 యాడ్ చేయాలి, ఇయర్కి +3 యాడ్ చేయాలి. మంతులు అనేవి మే జూన్లోనే ఉంటాయి. 2 మేలో వచ్చిన మంతులు ఉంటాయి, 2 జూన్లో వచ్చిన మంతులు ఉంటాయి. మొదట మీకు ఒక సెట్, ఈ సెట్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది మీకు ఎలాగో ఎన్ఈపి తోటి లింక్ చేశాను, ఇందులోనే ఆల్ఫాబెట్లో లింక్ చేసుకుంటూ డేట్ అనేది చెప్పాను. సెకండ్ది దీనికి సంబంధించిందే, మంత్కి +1, ఇయర్కి +1 యాడ్ చేసి ఆ 2 యాడ్ చేశాం కాబట్టి డేట్ నుంచి 2 తీసేస్తే 26, 28 నుంచి 26 అని చెప్పాను. ఈ 2 డేట్లు అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత
ఈ 2 డేట్లకు లింకప్తోనే ఈ 2 డేట్లు ఉంటాయి. ఓన్లీ +3 యాడ్ చేస్తే సరిపోతుంది వీటికి డేట్లకి. ఇలా లింక్ చేసుకుంటే సింపుల్గా మీకు ఆర్డర్ వైజ్ గుర్తుంటాయి, డేట్లు కూడా గుర్తుంటాయి. ఏదైనా కమిటీ వేసిన తర్వాతనే నివేదిక సమర్పిస్తారు కాబట్టి ఈ ఆర్డర్ అనేది మీకు మ్యాటర్ అనేది గుర్తుంటుంది, కానీ డేట్ అనేది గుర్తుండడం కష్టం కాబట్టి మీకు ఇలా ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవడం సింపుల్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి సంబంధించి ఈ కమిటీలో ఉన్న సభ్యులను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 7+1 సభ్యులతో ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడిందని చెప్పాము. ఇప్పుడు వీటికి సంబంధించి ఈ 7+1 సభ్యులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ముసాయిదా కమిటీకి సంబంధించి కమిటీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఇతని అధ్యక్షతనే ఏర్పాటు చేయబడింది కాబట్టి కమిటీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. నెక్స్ట్, సభ్యులు 7 చూద్దాం. జిఎంకే శ్రీధర్, కృష్ణమోహన్ త్రిపాఠి, వీరందరి గురించి చెప్పిన తర్వాత ట్రిక్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆర్డర్ వైజ్గా చెప్తాను. కృష్ణమోహన్ త్రిపాఠి, శ్రీమతి వసుధా కామత్, మంజులా భార్గవ్, మజహత్ అసిఫ్, టీవీ కట్టమణి, రామ్ శంకర్ కురీల్. 7+1 1+1 అంటే కార్యదర్శి, ఒకరు కార్యదర్శి. షకీల్ టి శంషు. ఓకేనా? ఇప్పుడు వీరికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఆర్డర్ వైజ్గా చూడండి, ఇక్కడ కలర్తో పెట్టింది అబ్జర్వ్ చేయండి. శ్రీకృష్ణ, సుధా, సుధామం, మహత్, టీవీ, రామ్. చూడండి, శ్రీకృష్ణ సుధామం, శ్రీకృష్ణుడు సుధాముడు మిత్రులు కాబట్టి, ఇద్దరు మిత్రులు కాబట్టి వీరికి సంబంధించి శ్రీకృష్ణ సుధామం మహత్యం, శ్రీకృష్ణ సుధామ మహత్యం సంబంధించి ఒక నాటిక టీవీలో వస్తే హరే రామ హరే కృష్ణ అనుకుంటా అందరూ వీక్షిస్తున్నారు, రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వీక్షిస్తున్నారు. ఓకేనా? చూడండి, ఇదంతా లింకప్. శ్రీకృష్ణ సుధామం మహత్యం, శ్రీకృష్ణ సుధామం మహత్యం టీవీలో వస్తుంటే రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వీక్షిస్తున్నారు. దీని ప్రకారం శ్రీ అంటే మొదటిది శ్రీధర్, శ్రీతో స్టార్ట్ అయ్యి శ్రీధర్. కృష్ణమోహన్ త్రిపాఠి. సుధామం, సుధా. వసుధా కామత్, వసుధ. సుధామం మంజులా భార్గవ్. అంటే ఇందులో 2 ఉన్నాయి. సుధామంలో సుధా అంటే వసుధా కామత్, మంతో స్టార్ట్ అయ్యేది మంజులా భార్గవ్. మహత్యం, మహత్ మజహత్ అసిఫ్. మహత్యం, మజహత్ అసిఫ్. టీవీ కట్టమని. టీవీలో ఈ నాటిక వస్తే రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వీక్షిస్తున్నారు, రామ రామ కృష్ణ కృష్ణ. ఇక రామ్ శంకర్ కురీల్. కృష్ణ అంటే అధ్యక్షుడు, కృష్ణస్వామి కస్తూరి రంగన్. లాస్ట్లో అధ్యక్షుడు కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఓకేనా? కార్యదర్శి షకీల్ టి శంషు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టోటల్గా మీకు ఈ 7 సభ్యులను సింపుల్గా శ్రీకృష్ణ సుధామ మహత్యం టీవీలో సీరియల్ కానీ నాటిక కానీ వస్తుంటే రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వీక్షిస్తున్నారు అని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మీకు ఈ 7 సభ్యులు గుర్తుంటారు. నెక్స్ట్, ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి ఈ విద్యా విధానంలో ఎన్ని భాగాలు, ఎన్ని అంశాలు ఉన్నాయి? 4 భాగాలు 27 అంశాలు ఉన్నాయి. 4 భాగాలు 27 అంశాలు ఉన్నాయి. ఇందులో మొదటి భాగం పాఠశాల విద్యకు సంబంధించింది, రెండో భాగం ఉన్నత విద్యకు సంబంధించింది, మూడో భాగం దృష్టి పెట్టవలసిన ఇతర ముఖ్య అంశాలు, 4వ భాగం ఆచరణ, అమలుపరచడం. ఇందులో మొదటి భాగం పాఠశాల విద్యకు సంబంధించి చూద్దాం. పాఠశాల విద్యకు సంబంధించి ఈ నూతన జాతీయ విద్యానం, 3వ జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి 5+3+3+4 పాఠశాల విద్య అనేది ఈ 4 దశలుగా విభజించబడుతుంది. 5+3+3+4 ఈ క్లాసెస్, ఈ స్టేజెస్ అన్నమాట. వీటి గురించి చెప్తాను. 5 అంటే మొదటి 5 అంటే ఫౌండేషన్ స్టేజ్, పిల్లల యొక్క ఫౌండేషన్ స్టేజ్, పునాది దశ. 2వ తరగతి వరకు ఉంటుంది. ఫస్ట్ ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 ఇయర్స్ ఇక్కడ అయిపోయిందా. నెక్స్ట్ ఫస్ట్, సెకండ్ 5. ఈ 5 ఇయర్స్ ఫౌండేషన్ స్టేజ్, నర్సరీ,
ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఈ సెకండ్ క్లాస్ వరకు 5 years ఫౌండేషన్ స్టేజ్. నెక్స్ట్ 3 అనగా నెక్స్ట్ సెకండ్ క్లాస్ తర్వాత 3 నుంచి థర్డ్ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 3 అంటే సెకండ్ది, థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది గుర్తుంటే మీకు ఫస్ట్ది ఫౌండేషన్ స్టేజ్ ఎక్కడి క్లాస్ వరకు అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది కదా. ఇది థర్డ్ క్లాస్ వరకు నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ సెకండ్ క్లాస్కి ఎండ్ అవుతుందని, కాబట్టి ఈ ఫౌండేషన్ స్టేజ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది దీని ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రిపరేటరీ స్టేజ్ అనేది థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 అనగా థర్డ్ టు ఫిఫ్త్, 3, 4, 5, 3లో 3 years. ఏమేంటివి? 3 to 5th, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. 3లో 3తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 classes, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇది ప్రిపరేటరీ స్టేజ్, సన్నాహక దశ. నెక్స్ట్ మళ్ళీ 3 మిడిల్ స్టేజ్, 5th క్లాస్ తర్వాత 6th, 7th, 8th క్లాస్ మిడిల్ స్టేజ్, మధ్యస్థాయి దశ. నెక్స్ట్ లాస్ట్ 4 అనగా ఇక 9th నుంచి 12th వరకు, 9th క్లాస్ టు 12th వరకు, ఇంటర్మీడియట్ వరకు సెకండరీ స్టేజ్, మాధ్యమిక దశ. ఇలా 4 దశలుగా విభజించబడుతుంది నూతన విద్యా విధానం. 5+3+3+4. నెక్స్ట్ భాగం అనేది మనకు ఉన్నత విద్యకు సంబంధించింది. ఈ మిగతా 3 భాగాలకు సంబంధించి నెక్స్ట్ పార్ట్లో మీకు సింపుల్గా వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను అండి. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా కోర్స్ తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అనేది చూడండి. ఇందులో మీకు 100% ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో ఈజీగా అర్థమయ్యే విధంగా, ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కోర్స్ అనేది చూడండి. నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి.